నమస్కారం. అఖండ భరతావనిలో వెలిసిన పుణ్యక్షేత్రాల దర్శన యాత్రా కదంబం పుణ్యక్షేత్రానికి స్వాగతం. హనుమంతుడు రామభక్తి సామ్రాజ్యానికి అధినేత. హనుమ భక్తులపై రామభద్రుడి అనుగ్రహం పరిపూర్ణంగా ఉంటుందనడంలో ఏమాత్రం సందేహం లేదు. ఆంజనేయోపాసన వల్ల సకల కార్యాలు సానుకూలమవుతాయి, సమస్త బాధలు తొలగిపోతాయి. అనాదిగా భక్తుల పాలిట కల్పవృక్షమై విరాజిల్లుతున్న ఆంజనేయ స్వామి వరంగల్ జిల్లా రఘునాథపల్లికి సమీపంలోని అశ్వారావుపల్లి గ్రామంలో స్వయం వ్యక్తమూర్తిగా వెలసి అనంతమైన వైభవాన్ని వరదానంగా అనుగ్రహిస్తున్నాడు. శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం హనుమంతుడి లీలలు అనంతం. అపరిమితమైన బల పరాక్రమాలకు ప్రతీక అయిన ఆ స్వామి కలియుగంలో భక్తుల్ని కాచి రక్షించేందుకు అనేక క్షేత్రాల్లో అనేక రూపాలతో అనేక నామాలతో కొలువుతీరాడు. అలాంటి మహిమాన్వితమైన దివ్యక్షేత్రాల్లో ఒకటిగా భాసిల్లుతున్న స్వామి స్వయం వ్యక్తమూర్తిగా ప్రకటితమైన దివ్యక్షేత్రం అశ్వారావుపల్లిలోని గుప్త ప్రసన్న భక్తాంజనేయ క్షేత్రం. దినదిన ప్రవర్ధమానంగా అభివృద్ధి చెందుతున్న ఈ దివ్యక్షేత్ర వైభవాన్ని దర్శించుకుని మనము పునీతులమోదా. బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వమరోగత అజాడ్యం వాక్పటుత్వంచ హనుమత్ స్మరణాద్భవేత్. కలియుగంలో భక్తుల్ని కాచి రక్షించేందుకు, వారిపై వరాల జల్లును కురిపించేందుకు భగవంతుడు అనేక రూపాల్లో అనేక నామాలతో అవతరించాడు. ఒక్కో రూపానికి ఒక్కో నామానికి ఓ ప్రత్యేకమైన విశిష్టత ఉంటుంది. అనేక రూపాలతో అనేక నామాలతో ఈ ప్రపంచానికి కనిపించే భగవంతుడు భక్తి అనే రెండక్షరాల పేరుకు ప్రతిరూపంగా నిలవాలి అనుకున్నప్పుడు మనకు సాక్షాత్కరించే అద్వితీయమైన దివ్య రూపం ఆంజనేయుడు. ఆంజనేయుడు దాసభక్తికి పరిపూర్ణమైన ప్రతీక. అంజనీ తనయుడికి రామభద్రుడే సర్వస్వం. ఆయనే ఆశ, శ్వాస, జీవితం అన్నీ. రామనామం ఎక్కడ వినిపిస్తే అక్కడ ఆంజనేయుడు ముకుళిత హస్తాలతో ప్రత్యక్షమవుతాడు. అంతారామమయం ఈ జగమంతారామమయం శ్రీరాఘవం దశరథాత్మజమప్రమేయం సీతాపతిం రఘుకులాన్వయరత్నదీపం ఆజానుబాహుం అరవింద దళాయతాక్షం రామం నిశాచర వినాశకరం నమామి. భక్తులకి భగవంతుడి దర్శన భాగ్యమనే అదృష్టం రాసిపెట్టి ఉన్నప్పుడు చిత్ర విచిత్రాలు జరుగుతాయి. మన కళ్ళ ముందు కనిపించేవి నమ్మశక్యంగా ఉండకపోవచ్చు. మనం చూస్తుండగా జరిగే పరిణామాలన్నీ అద్భుతంగా గోచరించవచ్చు. కాలం, కర్మం, పునర్జన్మ, పుణ్యఫలం కలిసొచ్చినప్పుడు మనకు తెలియకుండానే భగవత్ కార్యంలో మనం నిమగ్నమైపోతాం. ఫలానా సత్కార్యాన్ని మనం చేస్తున్నామన్న స్పృహ కలిగే లోపుగానే ఏదో దివ్య చైతన్యం ఆవరించినట్టుగా భగవత్ సేవలో పాలు పంచుకుంటాం. అలాంటి అద్వితీయమైన సువర్ణవకాశం అశ్వారావుపల్లి వాసులకు కలిగింది. యుగ యుగాలుగా భక్తి సామ్రాజ్య చక్రవర్తి అయిన పవమానసుతుడి అనుగ్రహం ఈ గ్రామవాసులపై కలిగింది. ఇక్కడ ఉన్న ఓ వ్యవసాయ క్షేత్రం స్వామి అనంతమైన దివ్యలీలలకు వేదిక అయ్యింది. వినుడు వినుడు హనుమంతుని మహిమా గుప్త ప్రసన్న భక్తాంజనేయ స్వామి మహిమా. వినుడు వినుడు హనుమంతుని మహిమా గుప్త ప్రసన్న భక్తాంజనేయ స్వామి మహిమా.
అంజన్న కోరి కొలువుదీరిన ఈ నేల దివ్యక్షేత్రంగా భాసిల్లుతూ దినదిన ప్రవర్ధమానంగా అభివృద్ధి చెందుతూ భక్తజన సందోహాన్ని విశేషంగా ఆకర్షిస్తోంది. ఈ దివ్యక్షేత్రంలో వెలసిన గుప్త ప్రసన్న భక్తాంజనేయ స్వామి అనేకానేకమైన లీలల్ని ప్రదర్శిస్తూ భక్తులపై కటాక్ష వీక్షణాల్ని ప్రసరిస్తూ అభయ ప్రదాయకుడై విరాజిల్లుతున్నాడు. నీటి చుక్కైనా కానరాని ఈ నేల మీద ఇంత చక్కటి ఆలయం నిర్మితమవుతుందని అశ్వారావుపల్లి వాసులు కళ్ళలోనైనా అనుకోలేదు. కానీ స్వామి అనుగ్రహం వల్ల శరవేగంతో ఆలయ నిర్మాణం పనులు పూర్తయ్యాయి. ధర్మకర్త మదిలో నిలిచిన భక్తాంజనేయుడు వరదాంజనేయుడుగా ఇక్కడ కొలువు తీరి భక్తుల్ని అనుగ్రహిస్తున్నాడు. నడిచిపోవడానికి కూడా సరైన మార్గం లేని నట్టడవిలో ఉన్న ఈ వ్యవసాయ క్షేత్రం ఈనాడు ఇంత మహిమాన్వితమైన దివ్యక్షేత్రంగా రూపుదిద్దుకుంటుందని ఈ ఆలయానికి వ్యవస్థాపక ధర్మకర్త కూడా భావించలేదు. కానీ దైవానుగ్రహం అనుక్షణం పరిపూర్ణంగా వెన్నంటి ఉండి అందరినీ ముందుకు నడిపిస్తుందనడంలో ఏమాత్రం సందేహం లేదు. అంతా ఓ కలలా జరిగిపోయింది. కళ్ళు తెరిచి చూసేసరికి సమున్నతమైన దివ్య ఆలయం ఈ దివ్యక్షేత్రంలో నిర్మితమైంది. ఈ వ్యవసాయ క్షేత్రానికి యజమాని అయిన పొట్లపల్లి కళాధర్రావు అచంచలమైన కృషి వల్ల, స్థానికుల ప్రోద్బలం వల్ల దేవాదుల ప్రాజెక్టుకి అతి సమీపంలో ఉన్న ఈ క్షేత్రంలో అత్యంత వైభవోపేతంగా గుప్త ప్రసన్న భక్తాంజనేయ స్వామి ఆలయ నిర్మాణం జరిగింది. భూమిన పుట్టి భువి జై జనకుని ఇంట పెరిగిన మాత ఏ యుగమునదో భూమిన దాగి ఈ శిల గుప్త ప్రసన్న భక్తాంజనేయుడాయే హనుమా. వినుడు వినుడు హనుమంతుని మహిమా గుప్త ప్రసన్న భక్తాంజనేయ స్వామి మహిమా. యుగయుగాలకు భక్తి సామ్రాజ్య చక్రవర్తి అయిన చిరంజీవి అయిన ఆంజనేయుడు ఈ స్థలాన్ని తన లీలాభూమిగా ఎంచుకోవడానికి ఓ బలమైన కారణం ఉంది. కొలచిన భక్తులకు కోరికలు తీర్చే దైవంగా, దివ్య వైభవాన్ని ప్రసరించే గుప్త ప్రసన్న భక్తాంజనేయుడిగా, అభయ ప్రదాయకుడిగా, ఐశ్వర్య ప్రదాయకుడిగా స్వామి ఈ నేల మీద కొలువుదీరడానికి పొట్లపల్లి వంశీకుల తరతరాల ఆంజనేయ ఆరాధనే కారణమయ్యింది. సమీపంలోని దేవాదుల ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించి నల్లమట్టి కోసం అధికారులు కళాధర్రావు గారిని సంప్రదించారు. ఇక్కడున్న ఈ వ్యవసాయ క్షేత్రం నుంచి మట్టిని తవ్వి తీసుకునేందుకు అనుమతిని పొందారు. పని మొదలైంది. వందల సంవత్సరాలుగా నేల పొరల్లో నిక్షిప్తమై ఉన్న స్వామి స్వయం వ్యక్తమూర్తిగా అవతరించే శుభగడియలు ఆసన్నమయ్యాయి. ఈ వ్యవసాయ క్షేత్రంలో దేవాదుల ప్రాజెక్టు నిర్మాణం కోసం తరలించేందుకు మట్టి తవ్వుతుండగా ప్రొక్లైనర్కి భూమిలో ఓ రాయి అడ్డుపడింది. అక్కడ జాగ్రత్తగా నేలను తవ్విన అధికారులు వందల ఏళ్ల నాటి ఈ ఆంజనేయ విగ్రహాన్ని చూసి ఆశ్చర్యపోయారు. వ్యవసాయ క్షేత్రం యజమానికి కబురందింది. 2010 డిసెంబర్ 6వ తేదీన గుప్త ప్రసన్న భక్తాంజనేయ స్వామిగా ఈ దివ్య శిలారూపంలో ఈ పావన క్షేత్రంలో అంజనీసుతుడు సాక్షాత్కరించాడు. దేవాదుల ప్రాజెక్టు 2009-10లో స్టార్ట్ చేసినప్పుడు మా దగ్గర మట్టి కావాలంటే నల్ల మట్టి కావాలంటే ప్రాజెక్టుకు నల్ల మట్టి ఇచ్చినప్పుడు వాళ్ళకి చెప్పాం, మా దగ్గర ఉన్న పొలాన్ని మీరు క్లీన్ చేసేసి నీట్గా చేసేసి ఇవ్వండి అని చెప్పి. ఆ పని చేసేటప్పుడు వారు 2 రోజులు ఆ పని చేసేసాక ఓ విగ్రహం, హనుమంతుని విగ్రహం దొరికిందని 2010 డిసెంబర్ 6th నాడు ఇన్ఫార్మ్ చేశారు. ఆనాడు మరో ప్రాంతంలో ప్రభుత్వ అధికారిగా పనిచేస్తున్న వ్యవసాయ క్షేత్రం యజమాని పొట్లపల్లి కళాధర్రావు ఆఘ మేఘాల మీద ఇక్కడికి తరలివచ్చారు. హైదరాబాదులో నివాసముంటున్న వేద పండితులైన భోగావజ్జుల శ్రీనివాస్ శర్మకి వర్తమానం పంపించారు. వేద పండితులు ఈ స్థలాన్ని పరిశీలించి స్వామి స్వయం వ్యక్తమైన ప్రదేశంలోనే ఆలయాన్ని నిర్మించమని చెప్పారు. మహోత్కృష్టమైన దైవ కార్యానికి బీజం పడింది. నేను ఆ స్థలాన్ని సందర్శించి ఆ యొక్క స్వామివారి విగ్రహాన్ని చూసి అత్యంత ఆశ్చర్యాన్ని పొందినటువంటి వాడినై వారికి వెంటనే
అదే స్థలంలో స్వామివారి దేవాలయ నిర్మాణాన్ని చేయవలసిందిగా వారికి ఎప్పుడైతే సెలవిచ్చానో 3 మాసాల్లోనే ఆ దేవాలయ నిర్మాణం జరగటం, అందులో స్వామివారిని ప్రతిష్ఠించి అత్యంత వైభవంగా ప్రతిష్టా కార్యక్రమాలన్నీ కూడా నిర్వహించేటువంటి మహద్భాగ్యాన్ని స్వామివారు నాకు కూడా ప్రసాదించటం, అది నా పూర్వజన సుకృతంగా భావిస్తున్నాను. భూమి పొరల్లో వందల సంవత్సరాలుగా నిక్షిప్తమై ఉన్న స్వామి గనుక ప్రసన్న వదనంతో ముకుళిత హస్తాలతో నిరంతర రామనామాంకిత ధ్యాని అయిన దివ్యమూర్తిగా నిలిచాడు గనుక భక్తులకు కోరిన వరాలను ఆగ్రహించే దివ్యమూర్తిగా అవతరించాడు కనుక ఈ దివ్యక్షేత్రంలో స్వయం వ్యక్త మూర్తి అయి వెలసిన అంజనీసుతుడు గుప్త ప్రసన్న భక్తాంజనేయ స్వామి అనే పేరుతో ఇక్కడ కొలువుదీరి అశ్వారావుపల్లి గ్రామాన్ని పావనం చేశాడు. కళాధరుడు ధనమును సమకూర్చగా దేవరెడ్డి నిర్మాణమును దగ్గరుండి చూడగా ఆలయమే సిద్ధమైనది. పుణ్యక్షేత్రం కార్యక్రమంలో ఇప్పుడు ఒక చిన్న విరామం తీసుకుందాం. పుణ్యక్షేత్రం కార్యక్రమానికి తిరిగి స్వాగతం. శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం పరమ పావనమైన ఈ దివ్యక్షేత్రంలో గుప్త ప్రసన్నాంజనేయుడు స్వయం వ్యక్తమూర్తిగా దర్శనమిచ్చిన నాటి నుంచి ఆలయం నిర్మాణం పూర్తయ్యే వరకు స్వామి అనేక లీలల్ని ప్రదర్శించాడు. స్వామి మహిమల గురించి తెలుసుకున్న అనేక మంది దూర తీరాల నుంచి వచ్చి దర్శనం చేసుకుని వెళ్తున్నారు. కోర్కెలు తీరిన వాళ్ళు మొక్కులు చెల్లించుకునేందుకు మళ్లీ ఆలయ సందర్శనం చేయటం ఈ దివ్యక్షేత్రంలో మరో విశేషం. అశ్వారావుపల్లి గ్రామ శివారులో 3 కిలోమీటర్ల దూరంలో కొలువుదీరిన ఈ భక్తాంజనేయ స్వామి ఆలయ నిర్మాణం చేపట్టిన నాటి నుంచి స్వామి మహిమల్ని చూపిస్తూనే ఉన్నాడు. ఆలయ నిర్మాణ భారాన్ని తన భుజస్కంధాలపై వేసుకున్న భక్తుడిని నిర్మాణం ప్రారంభమైన తొలి నాళ్లలోనే ఓ శ్వేతనాగు నిలువెత్తున నిలిచి ఆశీర్వదించడం చెప్పుకోదగిన విశేషం. ఒక జేసీబీ తీసుకొచ్చి పునాది మొదలుపెట్టే టైంలో ఒక నాగుంబాము, తెల్లటి నాగుంబాము వచ్చి పడిగ విప్పి ఆశీర్వాదం ఇచ్చి వెళ్ళిపోయింది. ఆ తర్వాత ఆ పాము ఇప్పటికీ నాకు కనబడట్లేదు. గుప్త ప్రసన్నాంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్టాపన సమయంలో 3 రోజులు అద్భుతాలు జరిగాయి. మండు వేసవిలో చుక్క నీరు దొరకని చోట స్వామికి జలాధివాసాన్ని చేయించడానికి స్థానికులు ఒక్కో బిందెతో నీటిని తీసుకొచ్చి పోయడానికి ఏర్పాట్లు జరిగాయి. దూరాభారం నుంచి నీళ్లను తీసుకురావాలి. మూల విరాట్టుకు సరిగ్గా జలాధివాసం చేయించే సమయానికి సరిగ్గా విగ్రహాన్ని ప్రతిష్ఠించే చోట కుంభవృష్టి కురిసింది. ఆ కార్యక్రమం పూర్తి కాగానే వరుణదేవుడు తన కార్యాన్ని పూర్తి చేసినట్టుగా వర్షం ఆగిపోయింది. 3వ రోజున విగ్రహ ప్రతిష్టాపన పూర్తి కాగానే పూర్ణాహుతి జరిగిన మరుక్షణంలోనే దేవాలయ ప్రాంగణంలో మాత్రమే కుంభవృష్టి కురియడం మరో విశేషం. ఆనాటి నుంచి గుప్త ప్రసన్న భక్తాంజనేయుడు కోరి దర్శించవచ్చిన భక్తుల కొంగు బంగారమై ఈ దివ్యక్షేత్రంలో విరాజిల్లుతున్నాడు. ప్రతిష్టా కార్యక్రమంలో మేమంతా ప్రత్యక్షంగా ఉన్నాం కాబట్టి స్వామివారి అద్భుతమైనటువంటి మహిమలు ఏ విధంగా మేము చూశామంటే, స్వామిని జలాధివాసం చేయటానికని చెప్పేసి జనులంతా కూడాను బిందెలు తీసుకుని నీళ్లు పోసి నింపాలనుకున్నప్పుడు వరుణుడే స్వయంగా వచ్చి ఆ యొక్క జలాధివాసం చేసినటువంటి ప్రత్యక్ష విషయాన్ని మేమంతా కూడాను చూశాం.
ఆ విధంగా ఎన్నో అద్భుతాలు ఆ యొక్క స్వామివారు ప్రతిష్టా కార్యక్రమ సమయంలో ఆ 3 రోజులలో వారి యొక్క దివ్యమైనటువంటి అద్భుతమైనటువంటి మహిమలన్నింటినీ కూడాను చూపించినటువంటి స్థలమే శ్రీ అశ్వరావుపల్లి గ్రామం. ఆనాటి నుంచి దేవాలయం దినదిన ప్రవర్ధమానంగా అభివృద్ధి చెందుతోంది. జయనామ సంవత్సర బహుళ చవితిన శ్రీ మాధవానంద సరస్వతి చేతుల మీదుగా ధ్వజస్తంభాన్ని, స్వామివారి ఒంటి వాహనాన్ని, నవగ్రహ మండపాన్ని ప్రతిష్ఠించారు. కపికులోత్తమా హనుమా సుమహారతి జన భక్త పాలనా భజన భక్త పాలనా వాయునందనా భజే పామరం భావనీ నిత్యవాసం భజే బాల భాను ప్రభాచారు భాసం భజే చంద్రికా కుంద మందారహాసం భజే సంతతం రామ భూపాలహాసం. సూర్యుడికి అత్యంత ఆప్తుడు కనుక ఆంజనేయుడిని ఆరాధించిన భక్తులకు నవగ్రహాల కటాక్షం మెండుగా ఉంటుంది. ఆ కారణంగానే ఆంజనేయ ఆలయాల్లో తప్పనిసరిగా నవగ్రహ మండపాన్ని ప్రతిష్ఠిస్తారు. ఈ ఆలయ ప్రాంగణంలో కొలువుదీరిన నవగ్రహాలు స్వామి అనుగ్రహం కోసం ఇక్కడికి వచ్చే భక్తులపై కరుణా కటాక్షాలను కురిపిస్తూ జాతక దోషాలకు నివృత్తిని ప్రసాదించి వారిని అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారు. నమోస్తు రామాయ సలక్ష్మణాయ దేవ్యై చ తస్యై జనకాత్మజాయై నమోస్తు రుద్రేంద్ర యమానిలేభ్యో నమోస్తు చంద్రార్క మరుద్గణేభ్యః అంటూ ఆనాడు రామాయణంలో హనుమంతుడు అశోకవనంలో సీతామాతను దర్శించడానికి ముందుగా చేసిన స్తుతిని చేసిన వారెవరికైనా సరే సకల కార్యాలు సానుకూలమవుతాయి. సమస్త దేవతల అనుగ్రహం లభిస్తుంది. సకల శుభాలు కోరి దరిచేరుతాయి. రామభద్రుడితో పాటు సకల దేవతానుగ్రహం పరిపూర్ణంగా లభిస్తుంది. జయ హనుమాన జ్ఞాన గుణ సాగర జయ కపీశ తిరులోక ఉజాగర రామదూత అతులిత బలధామ అంజని పుత్ర పవన సుత నామ మహావీర విక్రమ బజరంగి కుమతి నివార సుమతి కే సంగి కంచన వరణ విరాజ సువేష కానన కుండల కుంచిత కేశ. చుట్టూ కొండలు, పచ్చని చెట్లు, సమీపంలో దేవాదుల ప్రాజెక్ట్. ఒకప్పుడు ఈ దివ్యక్షేత్రం బయటి ప్రపంచానికి కనిపించని వ్యవసాయ క్షేత్రంగా ఉండేదంటే అసలు ఎవ్వరూ నమ్మరు కూడా. స్వామి ఆలయ నిర్మాణం జరిగిన తరువాత ఈ ప్రాంతం విశేషంగా అభివృద్ధి చెందింది. చుట్టుపక్కల గ్రామాలు, తండాల నుంచి భక్తులు విశేషంగా గుప్త ప్రసన్న భక్తాంజనేయుడి దర్శనం కోసం తరలి వస్తున్నారు. ప్రకృతి అందాల నడుమ దివ్య ప్రభలతో వెలుగొందుతున్న ఈ ఆలయ ప్రాంగణంలో అడుగుపెట్టగానే భక్తుల మదిలో విశేషమైన ఆధ్యాత్మిక అనుభూతి కలుగుతుంది. ప్రాపంచిక బాధలన్నింటినీ మర్చిపోయి భక్తులు ఈ దివ్యక్షేత్రంలో స్వామి అనుగ్రహంతో మానసిక శాంతిని వరదానంగా పొంది జీవితాలను సుఖమయం చేసుకుంటూ స్వామిని పలుమార్లు దర్శించుకునే భాగ్యాన్ని పొందగలుగుతున్నారు. కోరిన కోర్కెల్ని అనుగ్రహించే భక్త వరదుడిగా గుప్త ప్రసన్న భక్తాంజనేయుడి పేరు చుట్టుపక్కల ప్రాంతాల్లో విస్తృతంగా ప్రచారమైంది. కోరికలు తీరిన తరువాత భక్తులు స్వామికి అనేక రూపాల్లో కానుకల్ని సమర్పించుకుంటూ ఆయన్ని సేవించుకొని ధరిస్తున్నారు. స్వామి మీద నమ్మకంతో నీటికి వస్తున్నారు. ఎంత అడివైనా రోడ్డు కూడా సరిగా లేకున్నా కూడా వారి వాహనాలు తీసుకొని మాత్రం ఇక్కడికి వచ్చేసి స్వామిని దర్శించుకొని వారి కోరికలు నెరవేర్చుకుంటున్నారు. వారి కోరికలు నెరవేర్చిన తర్వాత వచ్చేసి కూడా స్వామికి ఏదన్నా ఒకటి ఇచ్చేసి స్వామి వారి దగ్గర నుంచి చేయించుకుంటున్నారు. ఆభరణాలు కూడా చేయించిన వాళ్ళు ఉన్నారు. స్వామికి మిగతా అన్ని స్వామికి ఇక్కడ కావాల్సిన అన్ని వస్తువులు కూడా భక్తులు సమర్పించుకున్నవే ఉన్నాయి. ఇక్కడ ఈ ఆలయానికి అతి చేరువలో గ్రామ దేవతగా కొలువైన దుర్గామాత ఆలయం కూడా ఉంది. త్రిగుణాత్మక స్వరూపిణి అయిన అమ్మ ఆంజనేయ వరదుడిని సేవించుకొని తరించేందుకు వచ్చిన భక్తులపై విశేషమైన అనుగ్రహాన్ని కురిపిస్తోంది. ఆయుప్రజ్ఞ యశో లక్ష్మి శ్రద్ధాపుత్ర సుశీలత ఆరోగ్యం దేహి సౌఖ్యంచ కపినాథ నమోస్తుతే. ఈ దివ్యధామంలో స్వయం వ్యక్తమూర్తిగా కొలువుదీరిన
భక్తాంజనేయ వరదుడు భక్తులకు అఖండమైన ఐశ్వర్యాన్ని, సంపదని, భోగభాగ్యాలను వరదానంగా అనుగ్రహిస్తున్నాడు. స్వామిని దర్శించుకున్న భక్తులకు అనతి కాలంలోనే కష్టాలన్నీ తీరిపోయి లక్ష్మీ కటాక్షం కలుగుతోందన్న విశ్వాసం నానాటికి ప్రబలమవుతోంది. అంజనీసుతుడు హృదయంలో పదిలంగా రామభద్రుణ్ణి నిలుపుకున్నాడు. నిరంతర రామనామాంకిత ధ్యాని అయిన ఆంజనేయుడి భక్తులపై రామభద్రుడి కరుణ అపారంగా వర్షిస్తుంది. ఈ దివ్యక్షేత్రంలో గుప్త ప్రసన్న భక్తాంజనేయుడిగా భక్తులకు అభయ ప్రదానం చేస్తున్న స్వామికి సంవత్సరం పొడవునా విశేష ఉత్సవాలు, పూజలు జరుగుతున్నాయి. అనతి కాలంలోనే అశ్వారావుపల్లి గ్రామంలో వెలసిన గుప్త ప్రసన్న భక్తాంజనేయ స్వామి క్షేత్రం మహిమాన్వితమైన క్షేత్రంగా పేరు పడింది. దూర తీరాల నుంచి భక్తులు స్వామిని దర్శించుకొని తరించేందుకు ఈ దివ్య క్షేత్రానికి విరివిగా తరలివస్తున్నారు. వాయుపుత్రాయ వీరాయ ఆకాశోదర గామినే వనపాల శిరచ్ఛేద లంకా ప్రాసాద భంజినే జ్వలత్ కనక వర్ణాయ దీర్ఘలాంగూల దారినే సౌమిత్రి జయదాత్రే చ రామదూతాయ తే నమః. స్వయం వ్యక్తమూర్తిగా వెలుగొందుతున్న ప్రసన్నాంజనేయ స్వామికి సంవత్సరం పొడవునా ఈ దివ్యక్షేత్రంలో విశేషమైన పూజలు, ఉత్సవాలు జరుగుతాయి. పర్వదినాల్లో స్వామివారికి నమక చమక రుద్రాలతో పాటుగా పంచసూక్తాలతో పంచామృతాభిషేకం జరుగుతుంది. యోగి మారుతి పరమ యోగి మారుతి, యోగి మారుతి పరమ యోగి మారుతి, బ్రహ్మ మారుతి